హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. నేనైతే ఇవాళ ఎగ్ పుల్స్ చేస్తున్నానండి. తప్పకుండా చూసి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. నేనైతే అందుకు కావాల్సినవి 4 ఉల్లిపాయలు, 8 టమాటాలు, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. అవి చక్కగా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకొని చక్కగా కట్ చేసుకున్నాను. అవి పొడవుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోవటం వల్ల కర్రీ చాలా టేస్ట్ మారిపోతుందండి. మీకు తెలుసా ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవటం వల్ల కూడా టేస్ట్ మారుతుందా అని? అవునండి, తప్పకుండా మారుతుంది. మీరైతే ట్రై చేయండి ఒకసారి, నా మాట మీద నమ్మకం ఉంచి. ఇలా కట్ చేసుకుని అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మంచిగా కావాల్సినంత సైజులో కట్ చేసుకొని పెట్టండి. నేను అలానే ఎగ్స్ కూడా పెట్టేశానండి. ఎగ్స్ కూడా మంచిగా ఉడికిపోతున్నాయి. చూసారా, ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. ఎగ్స్ ఉడకగానే నేను పక్కన పెట్టేసి ఒక కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత అందులో నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. కొంచెం ఎగ్ కర్రీ కదా, ఆయిలే పడుతుంది, పర్లేదు, ఒకసారికి ఎక్స్క్యూజ్ చేసుకోండి మీరు. ఆయిల్ వేసాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనకి కావాల్సినవి పోపు దినుసులు నేను జీలకర్ర కూడా వేసాను. కొంచెం పసుపు, కొంచెం మెంతిపొడి కూడా వేయండి. మెంతిపొడి వల్ల చాలా టేస్ట్ మారుతుంది, హెల్త్కి కూడా మంచిదండి. వెల్లుల్లిపాయలు వేసాను అలానే గుప్పలు. అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా వేస్తానండి. వెల్లుల్లిపాయలు అయితే మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా చూసుకోండి. పచ్చిమిర్చి వేసానండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక నేను కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేసేసాక మంచిగా కలుపుదామండి. మంచిగా కలిపితే ఆ పసుపు, మెంతిపొడి ఏదైతే ఉందో అది ఉల్లిపాయలకు పట్టేంత వరకు కలిపేద్దాము. చూసారా నేను ఎంత చక్కగా కలుపుతున్నానో, మీరు కూడా అలానే కలపండి. అలానే కొంచెం నేను కల్లుప్పు అయితే తీసుకుంటున్నాను కూరకు సరిపడా. మీరు కూడా కల్లుప్పు వాడటానికి ప్రయత్నించండి. కల్లుప్పు వాడితే వచ్చే టేస్ట్ సాల్ట్ వాడితే రాదండి. పక్కగా ట్రై చేయండి. ఇది అందరికీ తెలిసిన విషయమే, నేనైతే చెప్తున్నాను. ఒకసారి మూత పెట్టేసి 5 to 10 minutes మగ్గనివ్వండి. ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయేంత వరకు ఉంచండి. ఒక మంచి బ్రౌన్ కలర్ వస్తుంది. అప్పటి వరకు మధ్యలో కలుపుతూ ఉండండి. కలపడం వల్ల అడుగు అయితే అంటకుండా ఉంటుంది. చూసారా, అలా మగ్గిన తర్వాత నేనైతే టమాటాలు యాడ్ చేస్తున్నాను. టమాటాలు కూడా మంచిగా ఉడికిపోవాలండి చక్కగా, అంటే మొత్తం ఒక స్మాష్ అయిపోయి ఒక మంచి గ్రేవీ టైప్ వచ్చేంత వరకు మనం కలపాలి. అందుకోసం ఒకసారి అయితే మూత పెడదామండి. మూత పెట్టడం వల్ల ఆవిరి బయటకు వెళ్ళిపోకుండా మంచిగా ఉడకటానికి అవకాశం ఉంటుంది. చూసారా ఎంత చక్కగా ఉడికిందో. మంచిగా ఉడికేంత వరకు ఉంచి అందులో నేను 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇది మసాలా కారంలో నేను మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మిరియాలు ఇవన్నీ యాడ్ చేసి పట్టిన కూర కారం అండి. ఇది తప్పకుండా ట్రై చేయండి మీరు. ఈ కూర కారం నేను ఫ్యూచర్లో అవకాశం ఉంటే చూపించడానికి ట్రై చేస్తాను. ఈ కూర కారం వేసాం కదా, ఈ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఉడకనిద్దామండి. ఆ లోపల మూత పెట్టేయండి, అప్పుడు మంచిగా మగ్గిపోతుంది. ఆ కారం కూడా ఉల్లిపాయలకి మంచిగా పడుతుంది. చూసారా, మంచి ఆయిల్ కూడా రిలీజ్ అవుతూ ఉన్నింది. ఇప్పుడు నేను 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ పులుసుకి, మీ క్వాంటిటీకి సరిపడా మీరైతే యాడ్ చేసుకోండి. మీ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ని బట్టి యాడ్ చేసుకోండి. మీ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోండి వాటర్. నేనైతే ఇక్కడ ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ 1 సైడ్ కట్ చేసుకొని వేసుకోండి. అందువల్ల ఆ పులుసు ఏదైతే ఉందో అది ఎగ్స్కి మంచిగా పడుతుందని, పట్టినప్పుడు మనం తినేటప్పుడు కూడా ఆ ప్రతి బైట్లో మనం ఆ పులుసు యొక్క టేస్ట్ని ఎంజాయ్ చేస్తామండి. నిజంగా ట్రై చేయండి. ఈ కర్రీ నిజంగా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎగ్ కర్రీనే కదా, బొంగులోదిలే, అందరు చేసేదేలే, మాకు తెలియదా అనుకుంటారేమో. లేదండి, ఖచ్చితంగా ట్రై చేయండి నా స్టైల్లో. ఉల్లిపాయలు అయితే పక్కగా అలా కట్ చేసుకొని ట్రై చేయండి. ఈ కర్రీ నిజంగా చాలా బాగుంటుందండి. చూసారుగా పులుసు ఎంత చక్కగా ఉడికిందో. పులుసులో ఎగ్స్ అయితే ఎంత ఎమ్మీగా, ఎంత సూపర్గా ఉన్నాయో. ఖచ్చితంగా మీరైతే ట్రై చేసి నాకు కమెంట్ రూపంలో తెలపండి. సారీ అండి, మాకైతే ఇక్కడ పవర్ ఆఫ్ అయింది. సో నేను ఫ్లాష్ లైట్ వేసుకొని చేస్తున్నాను. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే క్షమించండి. నా ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, నేనైతే టేస్ట్ చేస్తున్నాను. సూపర్ అండి, సూపర్. ఉప్పు, కారము అన్నీ సరిపోయాయండి. పులుపు కూడా సరిపోయింది. ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకొని ఒక 2 minutes చాలండి. 2 minutes ఉడికిస్తే ఆ కొత్తిమీర ఫ్లేవర్ ఆ కర్రీకి పట్టి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అయితే ఎక్స్ట్రా టేస్ట్ మనకి ఇస్తుంది ఆ కర్రీ. చూసారా, ఆయిల్ అంతా చుట్టూ వచ్చింది. సో మనకిప్పుడు కర్రీ రెడీ అయినట్టండి. వేడి వేడి అన్నంలో
ఆ ఎగ్ ఆ పులుసు వేసుకొని తింటే వావ్ 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 అనాల్సిందే అండి. సూపర్గా ఉంటుంది. మస్ట్ ట్రై రెసిపీ అండి. కొంచెం టైం పట్టినా చేసుకోండి. నాకు చేసుకొని కమెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్.